నమస్తే. తెలంగాణలో అవినీతి అధికారుల జాబితా రోజురోజుకి పెరుగుతూనే వస్తుంది. మొన్న తాజాగా ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఆ వ్యవహారంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా 1000 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించారు అనేది ఏసీబీ నిర్ధారించింది. ఆయన వ్యవహారంలో చాలామంది ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. అలాగే ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఇట్లాంటి క్రమంలో ఈ ఘటన జరిగిన తర్వాత కనీసం మామూలుగా అయితే వరుసగా ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి కదా, మనం అలర్ట్గా ఉండాలి అనే ఒక భయం ఉంటుంది అధికారులు, ప్రభుత్వ సిబ్బందిలో. కానీ ఎక్కడా కూడా అది కనిపించట్లా. వారం రోజుల వ్యవధిలో 5గురు అధికారులు లక్షల రూపాయల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరిస్తుంది, ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడతారో వారిపై ఖచ్చితమైనటువంటి చర్యలు ఉంటాయి. ఉద్యోగానికే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. కానీ అవేమీ పట్టవు కొంతమంది అధికారులకి. పొద్దున్న లేచాం, రెడీ అయ్యాం, ఆఫీస్కి వచ్చాం, ఫైల్ మీద సంతకం పెట్టాలంటే ఇలా చేయి చాపాల్సిందే. ఇది ఇప్పుడు తెలంగాణలో ఉంది. వారం రోజుల వ్యవధిలో 5గురు అధికారులు అంటే చూడండి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ సిబ్బంది ఉన్నారు. ముఖ్యంగా 13వ తారీఖున 2 అధికారులు దొరికారు. ముఖ్యంగా షామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణ, అలాగే హైదరాబాద్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి అమీర్ ఫరాజ్, ఆ ఇద్దరు ఒకే రోజు ఏసీబీకి పట్టుబడ్డారు. అలాగే ఫిబ్రవరి 16వ తేదీన నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్నటువంటి లచ్చు నాయక్, ఆయన దొరికారు. ఆయన కూడా లక్షల రూపాయలలోనే లంచం డిమాండ్ చేశారు. 19వ తేదీన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి మేడం జ్యోతి, ఆవిడ 84,000 లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యారు. అట్లాగే 20వ తేదీన పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తున్నటువంటి రాజు, ఆయన కూడా అడ్డంగా బుక్ అయ్యాడు. ముఖ్యంగా ఎవరైతే ఈ అవినీతి అధికారులు ఉన్నారో వారికి సంబంధించి సోదాలు జరుపుతున్నటువంటి ఏసీబీ అధికారులు చాలా కీలకమైనటువంటి అంశాలు రాబట్టారు. ముఖ్యంగా ఈ మేడం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో జ్యోతి, ఆవిడ విషయంలో అయితే ఎక్కడైతే మాసప్ ట్యాంక్ గిరిజన సంక్షేమ కార్యాలయంలో సోదాలు జరిపి ఆవిడ పట్టుకున్నారో అదే సమయంలో మెహదీపట్నంలో ఉన్నటువంటి తన నివాసంలో సోదాలు జరిపారు ఏసీబీ అధికారులు. ఎక్కడ చూసినా నోట్లు డబ్బులే, పిల్లోస్ కింద, పరుపు కింద, ర్యాక్స్లో ఎక్కడ చూసినా నగదు నగదు నగదు. కేవలం డబ్బే కాదు, బంగారపు వస్తువులు, నగలు అన్నీ. ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడ్డారు అనేది ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. దాదాపు 64 లక్షల క్యాష్, అన్నీ నోట్సే. అవి ఎక్కడ చూసినా ఇంట్లో నోట్ల కట్లే. అలాగే దాదాపు కోట్లాది రూపాయలు విలువైనటువంటి 4 కేజీల బంగారు ఆభరణాలు, మేడం గారు పెట్టుకునేటువంటి చెవిదిద్దులు, చైన్లు, వడ్డానాలు, ఇంకా రకరకాలవి. అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించి ప్రతినిధిగా వ్యవహరించేటువంటి ఉద్యోగులు ఏ రకమైనటువంటి అక్రమాలకు, అరాచకాలకు, అవినీతికి పాల్పడుతున్నారో ఇవి ప్రత్యక్ష ఉదాహరణలు. మొన్నటికి మొన్న శివబాలకృష్ణ ఏ స్థాయిలో ఆయన అక్రమాస్తులు బయటపడ్డాయో మనం చూసాం. ఇంకా ఆ కేసుకు సంబంధించి అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి, సోదాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో అక్రమ అధికారులు అనొచ్చు వీళ్ళని, ఏ స్థాయిలో ఉన్నారు. కనీసం ఒక సంఘటన జరిగింది, దాని తర్వాత అయినా కనువిప్పు కలుగుద్ది అనుకుంటాం సాధారణంగా. కానీ ఈ అవినీతి అధికారుల్లో ఎలాంటి మార్పు అనేది లేదు. కేవలం ఒక కాంట్రాక్టర్కి సంబంధించి ఆయన బిల్స్ పాస్ అవ్వాలంటే ప్రభుత్వం దగ్గర ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జ్యోతి మేడం సంతకం పెట్టాలి. దానికి 1,00,000 రూపాయలు డిమాండ్ చేసింది. మేడం గారు నేను 50,000 ఇచ్చుకుంటా, నన్ను ఈసారి చూడండి అన్నా కూడా ససేమిరా
84,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా బుక్ అయిపోయారు. మళ్ళీ పెద్ద సినిమాటిక్గా చేశారు. ఆ టైంలో ఏడవటం, ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత నాకు గుండెల్లో నొప్పి వస్తుందని చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అదంతా ఉత్తిదే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వైద్యులు తేల్చారు. అంటే ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడుతున్నారు మన ప్రభుత్వ అధికారులు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశం. దీనికి సంబంధించి ముఖ్యంగా సివి ఆనంద్ ఆయన ఏసీబీ డీజీగా ఈ మధ్యనే వెళ్ళిన తర్వాత ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. ఆయనకి మంచి అధికారిగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఒక ఐపీఎస్ అధికారిగా. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ఏసీబీ ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేసింది. ఎవరైతే ఈ విధమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేస్తున్నారో వారి వివరాలు మీరు గోప్యంగా వెంటనే చెప్పండి. మీ వివరాలు మేము గోప్యంగా ఉంచుతాం. దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1064 అనే నెంబర్ని ఇచ్చారు. అలాగే ఆఫీస్ నెంబర్ 04023251555 ఈ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు అన్నారు. వాట్సాప్ నెంబర్, ఒకవేళ ఆధారాలు దానికి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా ఉంటే వాట్సాప్కి కూడా తెలియజేయండి. 9444461006 వాట్సాప్ నెంబర్ మళ్ళీ చెప్తున్నా, 9440446106. ఈ నెంబర్లకి ఆశ్రయించి డైరెక్ట్గా కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఏ అధికారి అయితే ఇబ్బంది పెడుతున్నారో వారి వివరాలు ఇవ్వండి, తర్వాత పని మేము చూసుకుంటాం అని చెప్పి సివి ఆనంద్ ఒక ప్రకటన చేసినటువంటి తరుణంలో చాలా కీలకంగా మారింది. ఎక్కడా కూడా అవినీతిని పెంచి పోషించే అవకాశం లేదు, అలాంటి అధికారులను వెంటనే తీసిపడేయండి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఇలాంటి క్రమంలో వరుసగా జరుగుతున్నటువంటి ఏసీబీ రైడ్స్ ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతుంది.